రకమైనటువంటి ప్రేమ. ఓ వీడు నావాడు. అలాగే దేవుడికి నా కుమారుడు, వీడు నావాడు, వీడు నాకు చెందినవాడు, కాబట్టి ఇది చాలా మంచిగా ఉంది అని సంబరపడ్డాడు దేవుడు. ఆ సంబరం ఆరాధనకు వచ్చేటప్పటికి ఏమైపోయింది? దేవుని హృదయం నొచ్చుకుంది కదా. 6వ అధ్యాయము నుంచి పాడు చేయాలి, దీన్ని లైవ్ చేయాలి అనేటువంటి ఆ యొక్క తలంపు ఎవరు పుట్టించారు? మానవుడే దేవునికి పుట్టించారు. జాగ్రత్తలు గమనించండి. ఇక్కడ కూడా ఏసుకెళ్ళి ఉన్నాము. ఆ పెద్ద అటు కూర్చోండి ఇటువైపు ఇటువైపు కూర్చోండి. వినండి వాక్యం. వినండి. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే దేశమును పాడు చేయాలని దేవునికి తలంపు కాదు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు ఆశీర్వదించే దేవుడు అంటాడు ఆదికాండం 1వ అధ్యాయంలోనే. కాబట్టి ఆయన ఆశీర్వదించడానికే పిలిచాడు, ఆశీర్వదించడానికే మానవుని సృష్టించాడు, ఆశీర్వదించడానికే మానవుని సిద్ధపరిచాడు. అయితే ఈ మానవుడు దేవునికి తెలియనటువంటి తలంపు తీసుకుని వచ్చాడు. ఏంటా తలంపు? ఈయన అనవసరంగా చేశాను, నొచ్చుకున్నాడంట చేసినందుకు. అయితే ఇప్పుడు వరకు కూడా నొచ్చుకుంటూనే ఉన్నాడు దేవుడు. అయితే అయినను దేవుడు ఏమనుకున్నాడంటే ఇది పాడు చేయకుండా ఉండాలి నేను. ఒక పక్కన మానవుడు చేసే తిరుగుబాటు, మానవుడు చేసేటువంటి పాపము ఏమొస్తుందంటే, మేము చూడ మన పిల్లలు కూడా కోపం వస్తే నిన్ను చంపేయాలరా అని కోపం వస్తుంది. దేవుడు కూడా ఏమనుకున్నాడు, వీడు చేసిన తప్పును బట్టి, ఎందుకంటే ఆయన అతి పరిశుద్ధుడు, ఆయన అతి పవిత్రుడు, కాబట్టి పాపములైనటువంటి దేవుడు పాపము సహించడు, కాబట్టి ఆయన పక్షపాతి కాడు. అలాంటి దేవుడు ఓర్చుకుని సరేలే ఒక్కడుంటే చాలు, నాకు ఆ ఒక్కడి ద్వారా దాన్ని కాపాడుతామనుకున్నాడు. ఇక్కడ యేసుకేలు 22వ అధ్యాయంలో చూస్తే ఆ యొక్క పట్టణంలో ఎలాంటి పట్టణం? అది నరహత్య చేసే పట్టణము, రెండవది వ్యభిచారంతో కూడిన పట్టణము, తర్వాత అన్యాయంతో కూడినటువంటి పట్టణము, తర్వాత దోచుకున్నటువంటి పట్టణము. ఎవరూ లేరు. సరే ఓ పక్కన వీళ్ళందరూ ఉన్నారు. సరే ఎవరినైనా ఇప్పుడు బద్దలైపోతుంది కదా, ఈ బద్దలైన దాన్ని ఎవరు నిలుపుదామా అని దేవుడు యాజకుల దగ్గరకు వచ్చాడు. ఆ యాజకులు ఎలా ఉన్నారు? 26వ వచనం చదవండి ఎవరైనా. దాని యాజకులు ధర్మశాస్త్రమును, ఇక్కడ 4 రకాలైన ప్రజల వైపు